హలో మా 10th రిజల్ట్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఏప్రిల్ 30కి. సో మా అక్కకి ఎంత వచ్చాయో గెస్ చేయండి. కేక్ కోసిన తర్వాత చెప్తాం. కేక్ ఎందుకు మా డాడీ తెచ్చాడు. కేక్ ఎక్కువే వచ్చాయి అంటే అందుకే కేక్ ఎక్కువే వచ్చాయి, కానీ కేక్ కట్ చేసిన తర్వాత చెప్తాం. సెలబ్రేషన్ 10th రిజల్ట్ సెలబ్రేషన్ ఆల్రెడీ స్వీట్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది, బిర్యానీ అన్ని అయిపోయాయి. మళ్ళీ కేక్ కటింగ్ చేస్తామని కేక్ తీసుకొచ్చి మా డాడీ తెచ్చాడు. ఇలా పెట్టు. ఫాస్ట్గా చాక్తో లాంటి ఎక్కిపోద్ది కదా. కేక్ మీద రాపించలే. చాక్లెట్ కేక్ మీద రాపించలేదా పాయింట్స్? బర్త్డేకి రాసిన వకీలా అని 9.7 రాదు. మనం ప్లేస్ మీ నాన్నకి చెప్పు. కేక్ ఎందుకు తెచ్చినావు? దేని గురించి కేక్ తెచ్చినావు చెప్పు. హైయెస్ట్ మార్కులు చెప్పు. మా ఊర్లో మా ఫ్యామిలీ ఇది రెండోసారి రావడం అని చెప్పు. సేమ్ మార్క్స్ మా ఫ్యామిలీలో. మార్క్స్ చెప్పేసుకొస్తే బాగుంటది. మార్క్స్ చెప్పేసుకోండి. చెప్పండి ఎంత వచ్చాయంటే చెప్పరా. మా ఫ్యామిలీలో ఇది రెండోసారి. సేమ్ మా ఊర్లో కూడా హైయెస్ట్. చెప్పు. 9.7 10th రిజల్ట్ 9.7 మార్క్స్ వచ్చాయన్నమాట. మేము చదువుకోపోయినా మా పిల్లలు ఇన్ని మార్క్స్ తెచ్చినందుకు కొద్దిగా హ్యాపీ, చాలా హ్యాపీ అన్నమాట. ఇంకా మా చిన్న పాపకు కూడా ఇంకా దీనికన్నా ఒక మార్క్ ఎక్స్ట్రా వచ్చినా ఇంకా ఫుల్ హ్యాపీ. తను ఏం చేస్తుందో తెలీదు. తినైతే బాగా మార్క్స్ అయితే ఎక్కువ తెచ్చింది. ఇంటర్లో కూడా ఇంకా దీనికన్నా ఇంకా ఎక్కువ తీసుకురావాలి అనేసి కోరుకుంటున్నాము. మీరు కూడా బ్లెస్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. సో అందుకే అన్నమాట కేక్ కట్ చేయించాము. ఆల్రెడీ స్వీట్స్ అన్ని తీసుకొచ్చి ఇంట్లో పార్టీ అయిపోయింది. ఇంక ఊరు వెళ్తాం కదా, ఊర్లో కొద్ది పార్టీ అందరికి ఇవ్వాలన్నమాట. అయిపోయింది. కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. అందుకే కేక్ తెచ్చి కట్ చేసాము. 10th రిజల్ట్ వచ్చిందని. ఎన్ని వచ్చినా కానీ హ్యాపీ. ఎందుకంటే పాస్ అవ్వడమే ఎక్కువ ఈ రోజుల్లో. కానీ ఇన్ని హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి కాబట్టి ఫుల్ హ్యాపీ అయిపోయాం అనమాట. సో వీడియో ఇంతే. వీడియో నచ్చిన అండి మా ఆవిడ కుసు వల్లే చూపించే తినేస్తాను నేను బిర్యానీ. నాకు పెద్ద కేక్ తేవాలా. సో ఇదిగోండి బిర్యానీ కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా మొన్న చేశాను, రిజల్ట్ వచ్చిన రోజే బిర్యానీ చేసి తిన్నది మా పాప. ఏంటంటే 10th జాయిన్ అయిన నుండి ఈరోజు రిజల్ట్ వచ్చే వరకు నాన్ వెజ్ తినలేదన్నమాట. నెల రోజులైంది రైస్ కూడా తినక.
దాని గురించి ఎగ్జామ్స్ అయిపోయిన నుంచి రైస్ కూడా తినలేదు రిజల్ట్ వచ్చే వరకు. దాని గురించి ఈరోజు వచ్చేసి కేక్ కటింగ్ అయింది. రైస్ తినలేదని మా చిన్న పాప నేను తినమనమాట. మాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగలేకపోవడం వల్ల ఇంకా బిర్యానీ తినలేము. పర్లేదు, తినకపోయినా ఏం కాదు. ఇంక బిర్యానీ వాళ్ళ నాన్నకి తనకేని తీసుకొచ్చారు బిర్యానీ. మాకు వెజ్ సాంబార్ రైస్, సాంబార్ ఉంది, సాంబార్తో తినేస్తామన్నమాట. ఇంకా మాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల పచ్చకామర్లు వచ్చాయన్నమాట. దానివల్ల అనమాట మేము తినకూడదు. ఇంకా ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తినే తీసుకొచ్చాము. ఇంకా అందుకని కంట్రోల్ చేయాలి. ఒక 2 months కంట్రోల్ చేసుకోవాలి. పర్లేదు, తిన్నన్ని రోజులు తిన్నాం కదా, పర్లేదులేండి. ఇవ్వండి, ఇప్పుడైతే మా పెద్ద పాప తినేస్తుంది. కేక్ కటింగ్ అయిపోయింది, తినేస్తున్నాము. సో వీడియో నచ్చినట్టయితే 1 year అయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా. Comment చేయండి. అదే ఈరోజు ఇంకేంటది, మనము కాలేజ్ కూడా అడ్మిషన్ తీసుకున్నాం. శ్రీ చైతన్య. శ్రీ చైతన్య కాలేజ్లో అడ్మిషన్ కూడా తీసుకున్నాము. అందుకే ఈరోజు ఇంకా కేక్ కటింగ్ అన్నీ అయిపోయినాయి. ఈ రోజుతో లాస్ట్ పార్టీ. మళ్ళీ ఊర్లో అనమాట. ఇంకా త్వరలో ఆ సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్ళిపోతున్నాము. ఏది చాలా హ్యాపీగా ఉన్నాం. సో బాయ్ బాయ్. బాయ్.